హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే కనుక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అయితే మనకి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో అప్డేట్ చూసుకుంటే కనుక ఈరోజు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. 12న డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుందనేసి అయితే మనకైతే ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మన గతంలో నిన్న మధ్యాహ్నం మనకైతే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వెలువడినట్టు అయితే ప్రకటించడం జరిగింది విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు. సో ఈరోజు మరి ఆర్టికల్ చూసుకుంటే కనుక 6100 పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు. నేడు టెట్కు అలాగే 12న డిఎస్సికి నోటిఫికేషన్ల జారీ. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 14న టెట్, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు. 2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే నిర్వహణ. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి. ఇక వివరాలు వెల్లడిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు మనం చూస్తున్నాం పిక్లో. రాష్ట్రంలో బీఈడీ డిఈడి పూర్తి చేసి అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6100 పోస్టుల భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే బీఈడీ డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే కనుక ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనేసి అయితే మనకైతే ఆర్టికల్ రావడం జరిగింది. మొత్తంగా 6100 పోస్టుల భర్తీకి డిఎస్సి షెడ్యూల్ని అయితే విడుదల చేసింది. ఈ పోస్టులో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి, అలాగే 2299 స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ, అలాగే 1264 ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ, 215 పోస్టులు గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ, అలాగే 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెట్తో పాటు డిఎస్సి 2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెల 12న ఇవ్వనుంది. టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ వెబ్సైటు csc.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ డిఈడి పూర్తి చేసిన వారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6100 పోస్టులు. ఈ ఏడాది చూసుకుంటే కనుక ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6100 పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్ళు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని, అలాగే కొద్ది రోజుల క్రితం ఇంటర్నేషనల్ బాలికల సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. ఇక విద్యార్థులు మేలు కోసం కొత్త నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో
ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్త వారిని నియమించిన విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతుందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికీ ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. ఇక కంప్యూటర్ బేస్డ్ విధానంలో చూసుకుంటే కనుక టెట్ డిఎస్సి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఏపీ టెట్ డిఎస్సి పరీక్షలు రెండింటిని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకి 2 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఇక మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్న వారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తామన్నారు. డిఎస్సి రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయో పరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు 4 దశల్లో ఇంటర్నేషనల్ బకలారియట్, ఐబీ, టెక్నాలజీ ట్రైనింగ్, అలాగే టోఫెల్ బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికేట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, అలాగే మొవ్వ రామలింగం, డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక చూసుకుంటే ఉమ్మడి 13 జిల్లాలో విభాగాల వారీగా ఖాళీలు అయితే కనుక మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక బ్లూ కలర్లో చూసుకుంటే కనుక ఎస్జిటి పోస్టులు, అలాగే ఈ పింక్ కలర్ చూసుకుంటే కనుక ఎస్ఏ పోస్టులు, టీజీటీ చూసుకుంటే గ్రీన్ కలర్ పోస్టులు, మొత్తం పోస్టులు చూసుకుంటే కనుక మనకి పర్పుల్ కలర్లో అయితే ఇక్కడ ఇవ్వటం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క మ్యాప్ను చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక శ్రీకాకుళంలో చూసుకుంటే కనుక ఎస్జిటి పోస్టులు 104 ఉన్నాయి. అలాగే మనకి ఎస్ఏ పోస్టులు చూసుకుంటే 130 ఉన్నాయి. టీజీటీ చూసుకుంటే కనుక 49 ఉన్నాయి. అలాగే మనకి మొత్తం పోస్టులు చూసుకుంటే 263 ఉన్నాయి. విజయనగరం జిల్లాలో చూసుకుంటే కనుక ఎస్జిటి పోస్టులు 103 ఉన్నాయి. అలాగే ఎన్ఏ పోస్టులు చూసుకుంటే కనుక 97 ఉన్నాయి. అలాగే టీజీటీ పోస్టులు చూసుకుంటే 95 ఉన్నాయి. మొత్తం 84 ఉన్నాయి. మొత్తం పోస్టులు చూసుకుంటే 284. అలాగే విశాఖపట్నం చూసుకుంటే కనుక ఎస్జిటి 101, అలాగే ఎస్ఏ పోస్టు 133, అలాగే టీజీటీ చూసుకుంటే 95, అలాగే మనకి మొత్తం పోస్టులు చూసుకుంటే కనుక 392 అయితే ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఇక మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఇలా అన్ని డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చూసుకుంటే కనుక 1699 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దాంట్లోనూ ఎస్జిటి పోస్టులు అయితే కనుక 1022 ఉండడం అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకా అధికంగా ప్రకాశం జిల్లాలో కూడా అధికంగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులో మనకి ఎస్ఏ పోస్టులు అయితే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే కనుక ఇంచుమించుగా 300 వరకు అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది. మొత్తంగా పోస్టుల సంఖ్య చూసుకుంటే కనుక 503 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నాకు తెలిసి ఆ తర్వాత సంఖ్య చూసుకుంటే కనుక గుంటూరుకి అయితే కనుక అధికంగా కనిపిస్తుంది.